ఇక వివరాల్లోకి వెళ్తే మత్స్యకారుల సంక్షేమం కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ట్రాన్స్పాండర్స్ రక్షణ కవచంలా బహువిధాలు ఉపయోగపడుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ప్రధానమంత్రి మత్స్యకార యోజన పథకంలో భాగంగా మత్స్యకార బోటు యజమానులకు ట్రాన్స్పాండర్స్ ను ఉచితంగా ఎమ్మెల్యే అందజేశారు. స్థానిక జగన్నాథపురం రాష్ట్ర మత్స్యకార సాంకేతిక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్రాన్స్పాండర్స్ వేటకు వెళ్లే బోట్లకు అమరుస్తారని, తద్వారా బోట్ల ఉనికి, బోటు లేదా సిబ్బంది ప్రమాదంలో ఉన్నట్లయితే రక్షణకు, వాతావరణ తుఫాను హెచ్చరికలు అందుకునేందుకు, చేపల సమాచారం తెలుసుకునేందుకు, సముద్రంలో దేశ సరిహద్దులు దాటే సమయంలో హెచ్చరికలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులకు చేసిందేమీ లేదని అన్నారు. మత్స్యకారులకు ఇచ్చిన పదవులు, నియమించిన కమిటీలు కేవలం అలంకారప్రాయంగా మిగిలాయని అన్నారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. సాంకేతికత వినియోగించుకుని వ్యాపారాభివృద్ధి చెందాలని సూచించారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పాల్గొని ప్రసంగించారు. మత్స్యకార నాయకులు బలసాడి రంగారావు, నాగేశ్వరరావు తదితరులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. సుమారు 200 మందికి ట్రాన్స్పాండర్స్ అందజేశారు. కార్యక్రమంలో పలువురు బోటు యజమానులు పాల్గొన్నారు. దీనికి ఒక యాప్ డౌన్లోడ్ చేస్తారు, నిబ్బిమిత్ర యాప్. మీరు అందరూ కూడా స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్నట్టయితే దీని యొక్క సమాచారం ఫిషరీస్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది, బోర్డు ఓనర్స్ తెలుస్తుంది, అదేవిధంగా నేవల్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది. ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి అందరు కూడా ఈ సమాచారం ఇప్పటికప్పుడు వస్తూ ఉంటుంది, తెలుసుకోవడానికి అవకాశం ఉంది. రెండోది విషయం చెప్పాలంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగిందండి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం. ఈ పథకం కూడా బోటు వాడిని కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాడికి. అలాంటివి ఉచితంగా ఇచ్చిందండి ఈ పథకం. ఈరోజు ఉచితంగా ఇస్తుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఇదే విధంగా ఎకో సౌండ్ మిషన్లు, డాట్ మిషన్స్ వల్ల కూడా ఫ్రీగా ఇచ్చామండి. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేసింది, ఒక సాయం కూడా చేయలేదని వాళ్ళే చెప్తున్నారు. ఈ రోజున మీరు అందరూ చూస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు ఈ రోజున ఏదైతే ఈరోజు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో జీవిస్తున్నటువంటి మత్స్య సంపద మీద జీవిస్తున్నటువంటి బోటు వాళ్ళు కానీ, కళాశాలలు కానీ, యజమానులు కానీ, మీ అందరి యొక్క ఆలోచన విధానంతో భవిష్యత్తులో ఈరోజు మీకు ఏ అవసరాలు ఉన్నాయో కూడా తెలుసుకుని భవిష్యత్తులో మీకు ఆ విధంగా సాయం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాలు సహకరిస్తుందని మీరందరూ ధైర్యంగా ఉండాలి అని చెప్పడం ధైర్యం కూడా చెప్తుంది. ఎందుకు ధైర్యం చెప్తుందంటే ధైర్యం కోల్పోయారు, అధైర్యంతో బతికారు గత ప్రభుత్వం ఎటువంటి సాయం లేక. ఈరోజు అలాంటి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తూ మీరు ఈ మిషన్లన్నీ అందరూ తీసుకున్న తర్వాత ఇవే కాదు, భవిష్యత్తులో మీ ఏ అవసరాలు ఉన్నప్పుడు కూడా డిపార్ట్మెంట్ ద్వారా అన్నీ కూడా ఎక్కడెక్కడ మీటింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా బోటు ఓనర్స్ కానీ మత్స్యకారులకు సంబంధించిన విషయాల మీద మీటింగ్లు పెట్టి మీ అవసరాలు ఏమున్నాయో అడిగి తెలుసుకుని అవన్నీ కూడా చేయడం జరుగుతుందని మీ ద్వారా డిజైన్ చేయడం జరిగింది. సో మరి ఇది సక్సెస్ఫుల్గా మన స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకొచ్చినందుకు అది కాకినాడలో ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా ఓపెన్ చేసి ఇవ్వడం చాలా సంతోషం. మరి ఇక్కడ చెప్పాలండి, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలోనే అదర్ ఇనిషియేటివ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి ప్రతిపాదించడం జరిగింది ఫిబ్రవరిలో. కానీ రాబోయే రోజుల్లో లైక్ డెవలప్మెంట్ ఆఫ్ 100 కోస్టల్ ఫిషర్మ్యాన్ విలేజెస్, సో ఇది కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం తొందరలోనే పనిచేస్తుంది. అలాగే ప్రస్తుతానికి మనకి 535 మత్స్యకార గ్రామాలు ఉన్నా కూడా మనకి 10 విలేజెస్కి మాత్రమే శాంక్షన్ అయింది ఇది. సో ఈ డెవలప్మెంట్ కోసం దేశం అంతటా కూడా కేంద్ర ప్రభుత్వం 750 కోట్లు ఖర్చు చేయనున్నది. సో మరి 575 కిలోమీటర్లు ఉన్న తమిళనాడు స్టేట్కి 35 విలేజెస్, అలాగే మన స్టేట్కి 10 విలేజెస్కే రావడం అన్నది ఒక చిన్న బాధాకరమైన విషయం. సో దీనికి ఈ సంఖ్య పెంచేటట్టుగా దీని మీద వర్క్ చేస్తానని తెలియజేస్తూ, అలాగే మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు అలాంటివి ఏమైనా ఉన్నా, లేదంటే ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకురావడానికి నేను పనిచేస్తామని తెలియజేస్తాను.